చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనము టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో ఇది వచ్చేసి విన్ ఎడిషన్ అనమాట. అండ్ దీని ప్రైస్ అయితే మనకి బాగా పెరిగింది ప్రీవియస్తో కంపేర్ చేస్తే. అండ్ మనకి ఏదైతే ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉందో అది వచ్చేసి 55,000 రూపాయల దగ్గర అయితే ఉంది. అండ్ మనకి ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి 71,000 నుంచి 73,000 రూపాయల వరకు మనకి ప్రైస్ అయితే పడుతూ ఉంటుంది. అండ్ ఇది మనకి స్పోక్ వీల్స్తో వస్తుంది అనమాట. ఇది మనకి అలై వీల్స్తో అయితే రాదు. అండ్ మనం ఫ్రంట్ సస్పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే మనకి టెలిస్కోపిక్ స్ప్రింగ్ టైప్ అయితే హైడ్రాలిక్ టైప్ అయితే మనకి ఫ్రంట్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి హార్న్ కానివ్వండి అండ్ మొత్తం కూడా ఓవరాల్గా మనకి పెద్ద సెటప్ అయితే ఇక్కడ మనము ఊహించలేమన్నమాట. సో యాజ్ ఇట్ ఈస్గా మనకి ఓల్డ్ లుక్ ఎలా ఉంటుందో సేమ్ అదే లుక్ అయితే మనకు ఉంటుంది. అండ్ ఇది మనకి బెండ్ అవుతాయి అనమాట ఈ లైట్స్ అన్నీ కూడా. సో లైటింగ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఇవ్వలేదు. హెడ్ లైట్ వచ్చేసి మనకి హాలోజన్ బల్బ్ ఇచ్చారు. ఈ హెడ్ లైట్ వచ్చేసి హాలోజన్ బల్బ్. అండ్ ఏవైతే మనకి ఇండికేటర్స్ ఉన్నాయో ఇవి వచ్చేసి బల్బ్ ఇచ్చారు. అండ్ బ్యాక్ ఏదైతే టైల్ లైట్ ఉందో అది కూడా మనకి బల్బ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మొత్తం గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుందని చెప్పొచ్చు. 158 mm వరకు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంజిన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇంజిన్ అయితే కొంచెం పైన అయితే ఫిక్స్ చేశారు. అండ్ కింద కొంచెం రాడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంజిన్కి అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది మేజర్గా ఎక్కువ ఎవరైతే క్యారీ చేస్తూ ఉంటారో లైక్ పచారీ కొట్లు వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు కానివ్వండి, గడ్డి తీసుకెళ్లే వాళ్ళు కానివ్వండి, వ్యవసాయానికి యూజ్ చేసే వాళ్ళు ఎరువులు అట్లాంటివి తీసుకెళ్తుంటారు, ఒక చిన్న బస్తా హాఫ్ బస్తా అట్లా. సో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పుడు మనకి హ్యాండిల్ బార్ దగ్గర వచ్చేసి ఇక్కడ మనకి హార్న్ బటన్ కానివ్వండి, ఇండికేటర్స్ కానివ్వండి ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో ఇంజిన్ కిల్ స్విచ్ మనకి అయితే స్టార్ట్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇగ్నిషన్ వచ్చేసి మనకి సింపుల్ ఇగ్నిషన్ అనమాట. అండ్ ప్రీవియస్లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఆన్ చేసి చూపిస్తున్నాను కదా, సేమ్ ఇదే విధంగా ఉంటుంది అనమాట. మొత్తం కూడా మనకి అనలాగ్ కన్సోల్ అయితే ఉంటుంది. సో మనం పెట్టే ప్రైస్ ఏదైతే ఉందో సో పైసా వసూలు చేసే పని అయితేనే ఈ వెహికల్ని కొనాలి, లేదంటే ఈ వెహికల్ని అయితే తీసుకొని అవసరం లేదు నా దృష్టిలో. ఎందుకు అంటే సో ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 70,000 రూపాయలు దాటింది కాబట్టి మీరు రఫ్ అండ్ టఫ్గా వాడగలిగినప్పుడే ఇది మీకు బెస్ట్ అయితే అవుతుందన్నమాట. అండ్ మనకి మైలేజ్ కూడా మంచి మైలేజ్ వస్తుంది. అండ్ వెయిట్ వచ్చేసి మనకి 89 kgs వరకు వెయిట్ అయితే ఉంటుంది. అండ్ లోడింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 130 kgs అంటున్నారు సో కంపెనీ వాళ్ళు అయితే. బట్ మనము ఇంకొంచెం ఎక్స్ట్రాగా అయితే వేసినా సరే ఇది చాలా ఈజీగానే తీసుకెళ్ళిపోతుంది. అండ్ మనకి ఏదైతే స్పేస్ చూస్తున్నారో స్పేస్ అయితే మనకి లాట్ ఆఫ్ స్పేస్ అయితే వస్తుంది. సో దీన్ని మనము చాలా మంచిగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుందన్నమాట. సో ఇది వెళ్ళే స్పీడ్కి ఇది ఎనాఫ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక మనకి లాక్ సెట్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఓవరాల్గా అయితే మనకి చాలా బాగుంటుంది వెహికల్ అయితే. దీని మాక్సిమం పవర్ వచ్చేసి మనకి 4.4 PS పవర్ ఉంటుంది. అటు వచ్చేసి 6000 RPM అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి సైడ్ స్టాండ్ సెంటర్ స్టాండ్ రెండింటితో అయితే రావడం జరుగుతుంది. అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి మనకి 6.5 Nm టార్క్ 3500 mm RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. స్ప్లిట్ సీట్తో వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ మనకి గ్రాబ్ రైల్ కూడా ఉంటుంది. అండ్ సైడ్ కూడా మనకి ఇన్ కేస్ మనం ఏదైనా బస్తా పెట్టుకుని కట్టుకోవాలన్నా సరే మనకి అట్లాంటి టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది. వెనక ఎవరైనా గడ్డి మోపులు లాంటివి యూజ్ చేస్తుంటారు వాళ్ళకైతే మనకి ఇంకా చాలా బాగుంటుంది అనమాట. గ్రాబ్ రైల్ అయితే మనకు అడిషనల్గా మనకి ఇది ఒక మంచి సపోర్ట్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు ఈ గ్రాబ్ రైల్ అనేది. అండ్ మనకి ఓవరాల్గా ఇది వచ్చేసి మనకి ఎయిర్ కూలెడ్ ఇంజిన్తో అయితే రావడం జరుగుతుంది. మైలేజ్ కనుక చూసుకున్నట్లయితే ఆన్ అండ్ యావరేజ్గా మనకి 70 నుంచి 75 km వరకు వస్తుంది అనేసి యూజర్ రివ్యూ అనమాట. సో యూజర్ ప్రకారం అదైతే చెప్తున్నారు. బ్యాక్ వచ్చేసి మనకి స్వింగ్ ఆర్మ్ విత్ హైడ్రాలిక్ షాక్స్ అయితే మనకి సస్పెన్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో సస్పెన్షన్ పరంగా నో ప్రాబ్లము. అండ్ వెయిట్ వేసే కొంచెం దీని సస్పెన్షన్ అయితే కొంచెం పెరుగుతూనే ఉంటుంది. సో అన్నీ కూడా మనకి ట్యూబ్ టైర్స్ అనమాట. ఫ్రంట్ టైర్ కానివ్వండి బ్యాక్ టైర్ కానివ్వండి రెండు కూడా మనకి ట్యూబ్ టైర్తోనే వస్తాయి. అండ్ ఇది మనకి ఛార్జింగ్ పోర్ట్తో కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇన్ కేస్ మనకు అవసరం అంటే ఛార్జింగ్ పోర్ట్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది మనకి లో ఫ్యూయల్ ఇండికేటర్ కూడా ఉంటుంది. అండ్ దీని మైలేజ్ కానివ్వండి అలాగే మనకి వచ్చినటువంటి ఇంజిన్ కిల్ స్విచ్ కానివ్వండి ఇవైతే మనం హైలైట్గా చెప్పుకోవచ్చు. అండ్ ఫ్యూయల్ రిజర్వ్ వచ్చేసి మనకి 1.25 లీటర్స్ అయితే ఫ్యూయల్ రిజర్వ్ ఉంటుంది. సో టోటల్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 4 లీటర్స్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. అండ్ ఎవరైతే బ్యాక్ కూర్చుంటారో వాళ్ళకి ఫుట్ రెస్ట్ కూడా చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి స్టీల్ కోటింగ్ ఉందో ఇదైతే మనకి లుక్ అయితే కొంచెం బాగుంటుందని చెప్పొచ్చు. ప్రీవియస్తో కంపేర్ చేస్తే మనకి లుక్ అయితే కొంచెం బెటర్ అయిందని అయితే మనము చెప్పుకోవచ్చు. అండ్ ఇగ్నిషన్ వచ్చేసి మనకి ఫ్లై వీల్ ఇగ్నిషన్ అనమాట ఇది. అండ్ ఓవరాల్గా మనకి ఇది ఈ ప్రైస్లో ఓకేనా అంటే సో మీరు కనుక రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసే